మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అంటూ కొనియాడారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీ సిద్దిరాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యం రెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. కాబట్టి నీకు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, మనకు అన్నిటికన్నా ముఖ్యమైన రెండు, విద్య, వైద్యం. అవునా కాదా? విద్య, వైద్యం. ఇప్పుడు విద్యలో భాగంగా మన పిల్లలు మంచిగా చదువుకొని రేపు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఉన్నతమైన స్థానాలకు పోతేనే కదా మనకు సంతోషం. కాబట్టి విద్యలో భాగంగా మరి ప్రతి స్కూల్లో కూడా మన ఆడపిల్లకు మరుగుదొడ్డిలు ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ప్రతి స్కూల్లో కూడా టాయిలెట్లు కట్టిస్తామని చెప్పి మరి మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఇవాళనే మనకి శాంక్షన్ కూడా రావడం జరిగింది. అతి తొందరలో మరి ప్రతి స్కూల్లో కూడా, ప్రతి పాఠశాలలో కూడా మరి టాయిలెట్లు, మరుగుదొడ్డిలు ఉండే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధంగా మరి మొన్ననే మరి 10 ఏళ్ల నుంచి మెదక్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని చెప్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు పోతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు పోతున్నారు. అదే మనం వచ్చిన 8 నెలల్లోనే వాళ్ళు చేయని పని, వాళ్ళు 10 ఏళ్లలో చేయని పని మనం 8 నెలల్లోనే ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇదే సంవత్సరం నుంచి ప్రారంభించుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఏదున్నా మేము మాటలు చెప్పం తల్లి, ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న వాళ్ళంతా మొత్తం కోట్లు లేవు. కానీ నేను ఎప్పుడు ఎన్నికల ముందు ఏదైతే చెప్పినానో ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నా, మన మండలిని, మన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో, సేవా కార్యక్రమాల్లో ముందుకు తీసుకుపోయే బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికలు ఉన్నాయి. దాంట్లో మీరందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపియాలి. నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపాలి. ఎందుకంటే వంటిల్లో కొల్లది, ఇల్లో కొల్లది అయితే నడుస్తుందా తల్లి? కాబట్టి మీరు నన్ను గెలిపించారు. ఇప్పుడు నా కిందున్నోళ్ళు కూడా మంచిగా ఉండాలి, నా కిందున్నోళ్ళు కూడా మరి మనకు అనుకూలించేటోళ్ళు ఉండాలి. ఎందుకంటే మీరు ఆడ వేరే వాళ్ళని గెలిపించారు అనుకో, వాళ్ళు ఏదో స్వార్థం కోసం లంగలు దొంగలు వాళ్ళు సంపాదించుకోనికే అయిపోతాయి 5 ఏళ్ళు. కాబట్టి నా కిందున్న వాళ్ళు అంటే నేను అందరితో కూడా మంచిగా మాట్లాడి మీ అన్ని పనులు, అన్ని సమస్యలు, అన్ని కష్టాలు కూడా మరి తీర్చే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మరి మీ ఇంకొకసారి ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు.